ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక పప్పులు మొక్కజొన్న పత్తి పంటలను 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కొంటాం. రైతు చర్చల్లో కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతు నేతలు. వాళ్ళు తిరస్కరించడానికే రోడ్ల మీదకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వము ఒకవేళ వాళ్ళన్నీ అడిగిరు అనుకోండి, వాళ్ళు వచ్చినటువంటి ధర్నా చేస్తున్నటువంటి రైతుల పేరు చెప్పుకుని వచ్చినటువంటి వాళ్ళు ఒక 10 కోరికలు కోరితే కేంద్ర ప్రభుత్వం 11 కూడా తీరుస్తాం అన్నారనుకోండి, 12వది ముందుకు పెడతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానే కాదు, వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఎజెండా వేరే. అయితే కేంద్ర ప్రభుత్వం పొత్తులో ఈ చర్చలు కూడా చేయలేదు అనేటువంటిది ఒకటి వస్తుంది కాబట్టి చర్చలు చేస్తున్నారు. చర్చలు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ లేదు, దాని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అవగాహనకు వచ్చినటువంటిది, ఆధారాలతో సహా మళ్ళా రుజువు చేయబడ్డది. దేశ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళను అనవసరంగా ఎంకరేజ్ చేయడమే వేస్ట్. అయితే వీళ్ళని ఒకేసారి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. ఏం చర్చలు చేసినా ఎంత చెప్పినా మళ్ళా రైతు సంఘాల పేరుతోటి వాళ్ళు చేసేదంతా కూడా వృధా ప్రయాస. మళ్ళా కేంద్ర ప్రభుత్వం 5కి 5 ఒప్పుకున్నది అనుకోండి, 6వ డిమాండ్ ముందుకు వస్తుంది. ఏదన్నా చేసి ఒక విధ్వంసం సృష్టించడం అనేటువంటి లక్ష్యం తప్ప మరొకటి లేనటువంటి వాళ్ళు ఏమీ చేయలేరు అనేటువంటిది కాలచక్రం. ఇప్పుడు మన వైపు ఇది ఒకటే కాదు, దీనికి సంబంధించి కాదు, ఇప్పుడు ఎన్నికలు ఏప్రిల్లో ఎన్నికలు జరిగేలోపు ఇంకెన్ని విధ్వంసాలు జరుగుతాయో, ఇంకెన్ని కుట్రలు జరుగుతాయో దేశం మీద అనేటువంటిది ఒక భయం చాలా స్పష్టంగా. ఎన్నికల్లో నరేంద్ర మోడీని ఓడించడం కోసం ఇప్పుడు రైతు ఉద్యమాల పేరుతో చేసినటువంటిదే కాదు, ఇంకా దారుణమైనటువంటిది కూడా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంకేదేదో జరగవచ్చు. ఇది శాంపుల్ మాత్రమే. రైతు ఉద్యమం అనేటువంటి ఎన్నికల ముందు ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి టూల్ కిట్లలో వెనకాల. ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దేశ ప్రజలంతా గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. ఏ రామ మందిరం ఉద్ఘాటన తర్వాత ప్రపంచమంతా ఒక రకమైనటువంటి వాతావరణం చర్చ వచ్చిందో అదంతా పాడు చేయడానికి అనేకమైనటువంటి కుట్రలు కొనసాగుతాయి. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఆ కుట్రలను ఎవరు బలి చేస్తారో, ఎవరిని బలిస్తారనేటువంటిది కూడా తెలియదు. కాలచక్రం ఇప్పుడు మన వైపు ఎన్నో రంగాల్లో మన దేశం ఫస్ట్ ప్రపంచానికి దిక్సూచిగా మారింది. భారత్ దేవాలయం నిర్మాణ బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. భారతదేశం అనేటువంటి దేవాలయం, ఆ దేవాలయ నిర్మాణాన్ని భగవంతుడు నాకు అప్పగించాడని చెప్పాడు. యూపీలో కల్కిధామ్ గుడికి శంకుస్థాపన, వ్యవసాయంలో కొత్త పుంతలకు చేయూత. నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పిండు, కాలచక్రం ఇప్పుడు మన వైపే ఉన్నది. అంటే మన వైపు అంటే నరేంద్ర మోడీ కాదు, భారతదేశం వైపు కాలచక్రం ఉంది అని. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, ఇట్లా ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నప్పుడు, భారతదేశం పెద్దన్న పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చిన్న సమస్యలన్నింటినీ తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడే చక్క పెట్టుకోవాలి, ఇల్లు చక్క పెట్టుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఇదే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది.